మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన, అందరూ తెలుసుకోవాల్సిన, అందరికీ ఆసక్తికరమైనటువంటి ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే అల్లం. ఈ అల్లం ప్రయోజనాలు, అల్లం ఔషధ విలువలు, అల్లంతో మీరు తగ్గించుకోగలిగేటటువంటి రకరకాల వ్యాధులు, అల్లాన్ని ఎలా వాడాలి, అల్లం సైడ్ ఎఫెక్ట్స్, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. దీనికంటే ముందు అసలు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఈ అల్లానికి మనం అల్లం అని ఎలా అంటామో రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా అంటారు. ఒకవేళ మీరు నార్త్ ఇండియాలో ఉంటున్నారనుకోండి, దీన్ని ఒక రకంగా పిలుస్తారు. అలాగే విదేశాల్లో ఉన్నారనుకోండి, ఒక రకంగా పిలుస్తారు. కాబట్టి ఈ పేర్లు తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ పేర్లు ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. దీన్ని బొటానికల్గా జింజిబర్ అఫిషినేల్ అనేటటువంటి పేరుతోటి ఈ అల్లాన్ని పిలుస్తారు. మీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏదైనా ఒక మూలికకి సంబంధించి నెల్లూరులో ఒక రకంగా పిలుస్తారు, విజయవాడలో ఒక రకంగా పిలుస్తారు, హైదరాబాద్లో ఒక రకంగా పిలుస్తారు. కాబట్టి ఈ బొటానికల్ నేమ్ పైన ప్రతి మూలికకి సంబంధించి ఈ బొటానికల్ నేమ్ అవగాహన ఉండాలి. ఇక దీన్ని హిందీలో ఆదరక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. విచిత్రంగా సంస్కృతం నుంచి వచ్చింది. ఎందుకంటే సంస్కృతంలో ఆర్ద్రకం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆర్ద్రకం అని ఎందుకంటారంటే దీన్ని నోట్లో పెట్టుకోవటంతోనే లాలాజలం ఊరుతుంది, అంటే ఉమ్మి ఊరుతుంది. ఈ ఉమ్మి ఊరటం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే సెలైవరీ అమైలేజ్ అని ఈ లాలాజలంలో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది పిండి పదార్థాన్ని డైజెస్ట్ చేస్తుంది. అంటే మనం తిన్న ఆహారాన్ని నోటి నుంచే డైజెస్ట్ చేయటం మొదలవుతుంది అనమాట. ఈ లాలాజలం అనేది సెక్రీట్ అవటం వల్ల అది అల్లం చేస్తుంది. ఇక దీన్ని జింజర్ అనేటువంటి పేరుతో కూడా ఇంగ్లీష్లో పిలుస్తారు. దాని నుంచే జింజిబర్ అఫిషినేల్ అనేటువంటి పేరు వచ్చింది. అయితే మరి అసలైన విషయం ఏంటంటే దీని రూపం, అంటే ఇది ఎలా ఉంటుంది ఏమిటి అంటే అల్లం కొమ్ము కదా అనుకుంటారు కదా, దాని మొక్కను మీరు ఎప్పుడైనా చూసారా? దీన్ని మీరు కుండీలలో పెంచుకోవచ్చు, అలాగే ఇళ్ల లోగిళ్ళలో పెంచుకోవచ్చు. మంచి సువాసనతో కూడినటువంటి దుంప అల్లం. అల్లాన్ని ఎండబెట్టారనుకోండి శొంఠి అవుతుంది. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అల్లాన్ని పైనుండే పొట్టంతా గీరి ఆ తర్వాత దీన్ని సున్నం నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత ఎండబెడతారు. అప్పుడు దాన్ని శొంఠి అంటారు. శుంఠి అని సంస్కృతంలో దీనికి పేరు. అల్లాన్ని శుంఠిగా ఎందుకు మార్చాలి అంటే అల్లం ఉగ్రద్రవ్యం, అంటే దాంట్లో ఉండేటువంటి ఉష్ణత్వాన్ని తగ్గించడం కోసం శొంఠి కింద మారుస్తాం. దాదాపుగా ఈ రెండిటికి ఈ గుణధర్మాలు సమానంగానే ఉంటాయి. అయితే ఏమిటివి అంటే ఈ ప్రత్యేకతలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. చూడండి, వేదకాలం నుంచి కూడా దీనికి మహౌషధి అనేటువంటి ఒక చక్కని పేరుంది. అంటే ఔషధాల్లోకెల్లా గొప్పది అని. దీన్ని మనమే కాదు, గ్రీక్ వాళ్ళు, చైనా వాళ్ళు అందరూ కూడా దీన్ని వాడతారంటే దీని గొప్పతనం మనకి అర్థమవుతుంది. దీంట్లో వోలటైల్ ఆయిల్స్ చాలా ఉంటాయి. దీంట్లో ఫైబర్ ఉంటుంది. దీని ప్రత్యేకత సరే, కార్బోహైడ్రేట్ సరే, కానీ కాల్షియం ఉంటుంది. అలాగే కెరోటిన్, బి కాంప్లెక్స్లు, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక తత్వాలు దీంట్లో ఉంటాయి. ప్రధానంగా ఇది కఫాన్ని హరించేస్తుంది, అంటే కఫాన్ని తగ్గిస్తుంది. కాబట్టి కఫ సంబంధ సమస్యలన్నింటిలో దీన్ని ఒక ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. అయితే మరి దీని ఔషధ ఉపయోగాలు ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. అంటే దీన్ని ఒక ఆహార ఔషధం కింద మీరు వాడుకోవచ్చు. చాలా శక్తివంతమైన ఔషధాల కంటే శక్తివంతంగా ఇది పనిచేస్తుంది. ప్రధానంగా చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే మజిల్స్ పెయిన్స్, అలాగే జాయింట్ పెయిన్స్, రకరకాల నొప్పులు. అసలు నిజానికి చాలామంది ఈ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లాగా ఎక్కువగా వాడేది ఏమిటంటే ఈ నొప్పులు తగ్గించుకోవడానికి వాడుతూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు దానివల్ల మళ్ళీ కిడ్నీలు చెడిపోవటం, ఇతరత్ర ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం లాంటి రిస్కులు ఉంటాయి. అలా కాకుండా ఈ అల్లాన్ని ఒక ఔషధం కింద మీరు వాడుకోవచ్చు. ఇది ప్రధానంగా నరాల సమస్యలను తగ్గిస్తుంది, అలాగే కండాల నొప్పులు కూడా తగ్గిస్తుంది. దీన్ని సింపుల్గా అల్లాన్ని చాలా ఈజీగా ఎవరైనా సరే ఒక హోమ్ మెడిసిన్ లాగా తయారు చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే అల్లాన్ని చిన్నగా తరిగి బాగా నీళ్లు పడబడ అంటే ఒక తెరలేటట్టుగా ఒక 10 నిమిషాలు మరిగించి దించి ఈ తరిగిన అల్లం ముక్కలు దాంట్లో వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. మీకు అల్లం టీ లాగా తయారవుతుంది. దాన్ని ఇంటర్నల్గా తీసుకోండి. దీన్ని ఎక్స్టర్నల్గా గుజ్జులాగా చేసి ఎక్కడైతే కీళ్ళ నొప్పి ఉందో, ఎక్కడైతే కండాల నొప్పి ఉందో అక్కడ ఒక పట్టీ మీద ఈ గుజ్జుని పరిచి మరొక బ్యాండేజ్ గుడ్డ పెట్టి పట్టీలాగా వేసుకోవచ్చు, పలాస్త్రి. దీంతో కూడా నొప్పులు తగ్గుతాయి. అయితే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఏమిటంటే
నిజానికి ఈ సమస్య వల్లనే చాలామంది జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అయితే ఆయుర్వేదం ఏం చెప్తుంది, 100 వ్యాధులు వచ్చినా 100 దోషాలు వచ్చినా ఒక మనిషి జీర్ణశక్తిని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది. కాబట్టి ఎక్కువ మందిని బాధ పెట్టేది ఏమిటి, ఈ జీర్ణ సంబంధిత సమస్యలు. వీటిలలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అల్లం. ప్రధానంగా కడుపు ఉబ్బరింపు, అలాగే నాదుగా నొప్పి ఉండటం, స్టమక్ పెయిన్ ఉండటం, వాంతులు, ఆఖరికి పైత్యం, ఇలాంటి వాటన్నిటిని అల్లం తగ్గిస్తుంది. అయితే మరి అల్లాన్ని ఇలాంటి జీర్ణ సంబంధ సమస్యను తగ్గించుకోవడానికి ఎలా వాడుకోవాలి, ఇది కూడా చాలా తేలిక. ఫ్రెష్గా అల్లం రసం తీయండి, అంటే అల్లాన్ని పైన అంతా కూడా గీరేయండి, చెక్కంతా కండ భాగాన్ని దంచి గుడ్ల వేసి పిండి రసం తీయండి. ఇలాంటి ఈ అల్లం రసం 1 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. తేనె 2 టీ స్పూన్లు, అంటే 1:2 నిష్పత్తిలో తీసుకోవాలి. అలాగే నిమ్మరసం 1/2 టీ స్పూన్ కలపండి. ఒక అద్భుతమైనటువంటి ఇది కొంచెం చిరుకారంగా, అలాగే పుల్లగా, తీయగా అద్భుతమైన కాంబినేషన్. మనం చిన్నప్పుడు నిమ్మతొనలా తినేవాళ్ళని చూసారా, ఆల్మోస్ట్ అలా ఉంటుంది. అల్లం రసం 1 టీ స్పూన్, తేనె 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1/2 టీ స్పూన్ కలిపి తీసుకుంటే ఈ వికారాలు, వాంతులు, ఇలాంటి వాటన్నిటిని తగ్గిస్తుంది. ప్రధానంగా కామెర్లలో కూడా దీన్ని వాడుకోవచ్చు. కామెర్లని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది, లివర్ని యాక్టివేట్ చేస్తుంది. ఇంకా ముఖ్యంగా మాంసాహారం తీసుకున్న తర్వాత కొంతమందికి ఆయాసం, అజీర్ణం ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటిల్లో అయితే ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇంకొకటి మీకు ఆసక్తికరమైన విషయం, బెల్లం, అల్లం ఈ 2 కలిపి దంచడం అనేది ఒక చక్కటి కాంబినేషన్. ఇలా అల్లం బెల్లం కలిపి దంచిన దాన్ని గుడార్ధకం అనే పేరుతోటి సంస్కృతంలో పిలుస్తాం. ఇది ఆహారానికి రుచినిస్తుంది. కొంతమందికి అరుచితో బాధపడుతూ ఉంటారు, అంటే ఏం తిన్నా కానీ, ఎంత రుచిగా చేసినా కానీ వాళ్ళకి రుచి లేదని చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ గుడార్ధకం ఇస్తే కిమ్మనకుండా తింటారు. మంచి సువాసనాన్ని ఇస్తుంది ఇది, అలాగే అరుగుదలను పెంచుతుంది. అన్నిటికీ మించి ఆకలిని కూడా ఈ గుడార్ధకం పెంచుతుంది. ఒళ్ళంతా కొంతమందికి నీరు బట్టి బరువుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి హైపోథైరాయిడిజం ఉండదు, లేకపోతే కిడ్నీ సమస్యలు ఉండవు, రక్తహీనత ఉండదు, అయినా నీరు పడుతూ ఉంటుంది. ఇలా నాన్ స్పెసిఫిక్ అనాసార్క ఎడిమా ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ గుడార్ధకం అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్, బెల్లం అలాగే అల్లం కలిపి దీన్ని 1/2 టీ స్పూన్ తినేయాలి. ఇక ఈ సీజన్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య ఉంది. నిజానికి ఈ వచ్చి రావడం నీ సమస్య ఇంకేముంది, నాకు కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చిందని టెన్షన్ పడుతూ ఉంటారు. కోవిడే రావాల్సిన పని లేదు, ఇది ఇలాగ వచ్చేటటువంటి జలుబులు వచ్చేటటువంటి సీజన్. కాబట్టి మీకు ఈ రొంప, దగ్గు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇది ఒక చక్కటి ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది ఈ అల్లం అనేది. రొంప చేసినప్పుడు చిన్న అల్లం ముక్కని తీసుకోండి, దీన్ని నీళ్ళకి వేసి ముందు కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించండి. దీనికి కాస్త ఉప్పు కలిపి లోపలికి తీసుకోండి ఈ నీళ్ళని. దీంతో ఆ రొంప తగ్గుతుంది. జింజర్ టీ అనొచ్చు దీన్ని. రొంప దగ్గులకి ఇదొక మంచి ఆహార ఔషధం. దీన్ని ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా తయారు చేయాలనుకోండి, దీనికి ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంది. అల్లం రసం, తేనె 2 కలిపి పరగడుపుని తీసుకోవాలి. శ్లేష్మం తగ్గి ఆ రొమ్ము, దగ్గు ఇలాంటివి తగ్గుతాయి. ఇక ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఈ ఇన్హేలర్లు ఇలాంటివన్నీ వాడడానికి కారణం ఏదేమిటి అంటే ఈ శ్వాస సంబంధ వ్యాధులు. ఇలాంటి శ్వాస సంబంధ వ్యాధుల్లో కూడా ఈ అల్లం అనేది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి లోపలికి తీసుకోవాలి. టీబీ జబ్బు, బ్రాంకైటిస్, ఆస్మా, కోరింత దగ్గు ఇలాంటి వాటన్నిటిలో ఇది ఒక ఎక్సలెంట్ మెడిసిన్. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది యంగ్స్టర్స్, మధ్య వయస్కులు అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏమిటంటే ఈ సెక్స్ సామర్థ్యం తగ్గటం, అంటే శృంగారానురక్తి తగ్గటం. దీంతో ఇక జీవితం అంతా కూడా పేలవంగా తయారయ్యి ఎంతోమంది ఆత్మన్యూనతా భావానికి లోనవుతున్నారు. కొంతమంది అయితే ఇక లైఫ్ మీద ఇంట్రెస్ట్ని కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా అల్లం చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇలాగా ఈ శృంగారానురక్తిని పెంచుకోవటానికి కానీ, లిబిడోని పెంచుకోవటానికి కానీ, లేదా పర్ఫార్మెన్స్ని పెంచుకోవటానికి కానీ అల్లాన్ని ఎలా వాడుకోవాలి, ఇది ఇంకా తేలిక. అంటే దీనికి మామూలుగా వయాగ్రాకి వీటికి ఉన్నట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సింపుల్, అల్లం రసాన్ని ఫ్రెష్గా తీయండి, తేనె కలపండి ఈక్వల్గా, అలాగే ఉడకబెట్టినటువంటి గుడ్డు, ఈ మూడింటిని కలిపి మీరు కాంబినేషన్ తీసుకుంటే అంటే అన్నిటిని మిక్స్ చేసి తీసుకోవచ్చు, లేకపోతే ఉడకబెట్టిన గుడ్డు తీసుకుంటూ దీన్ని సైడ్ డిష్లా తీసుకోవచ్చు. అల్లం రసం, తేనె, దీంతో ఈ నరాల నీరసం తగ్గుతుంది.
తగ్గి ఇంపార్టెన్సీ ఇలాంటి వాటిలలో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక ఎంతోమంది మహిళల్ని జీవితాంతం ఇబ్బంది పెడుతున్న సమస్య ఏమిటి? మెన్స్ట్రువల్ క్రాంప్స్, బహిష్టు నొప్పి. ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. దంచిన అల్లాన్ని నీళ్ళకి వేసి మరిగించి పంచదార కలిపి 3 పూట్ల దీన్ని తాగాలి. దీంతో మెన్స్ట్రువల్ క్రాంప్స్ తగ్గుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ అల్లానికి ఉన్న ఒకే ఒక గొప్ప ఉపయోగం ఏంటంటే ఇది ఎనాలిసిక్గా పనిచేస్తుంది కదా. కాబట్టి అన్ని రకాల నొప్పుల్లో దీన్ని వాడుకోవచ్చు. తలనొప్పి, పంటి నొప్పి, చెవి నొప్పి, ఇలా 1 కాదు 2 కాదు, ఇది ఒక సేఫ్ ఎనాలిసిక్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు వాడాల్సింది సొంటిని అరగదీసి పట్టి వేయాలి. అంటే నీళ్లు చిలకరిస్తూ అరగదీసి దాన్ని ఒక గుడ్డ మీద పూసి పట్టి వేసుకున్నారనుకోండి, తలనొప్పి తగ్గుతుంది. అదే పంటి నొప్పి ఉందనుకోండి, అలానే దంచి ఆ పంటి నొప్పి ఉన్న దానిపైన దూదితో పట్టి నొక్కుంచాలి. అంటే దూదిని అల్లం రసంలో ముంచి పంటి నొప్పి మీద పెట్టి మరొక దంతంతో నొక్కుంచాలి. ఇక చెవి నొప్పి ఉందనుకోండి, అప్పుడు అల్లం రసం 2 చుక్కలు వేస్తే సరిపోతుంది, చెవి నొప్పి తగ్గుతుంది. అయితే కొద్దిగా వేడి చేసి వేయాలి. చల్లగా వేస్తే మళ్ళీ కళ్ళు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా 1 కాదు 2 కాదు, ఈ అల్లంతో అనేక ఉపయోగాలు. దీన్ని ఒక మంచి ఆహార ఔషధం కింద మీరు వాడుకొని ఆరోగ్య లాభాలు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.